ఈ రోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే పాపం బాగుంది, కానీ చక్రిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తా ఉంది. ఆ అమ్మాయి ఏమో తాళి కట్టిన దాన్ని హస్బెండ్ అని చెప్పి అనుకోవట్లేదు, తినకేమో జాబ్ లేదు, ఆ అమ్మాయి ఏమో అసహించుకుంటుంది, ఏం చేయాలో తెలియదు, తిక్క పుడతా ఉంది. పాపము చక్రం చూస్తే అయ్యో అనిపిస్తా ఉంది. ఎంతమందికి చక్రం చూస్తే అయ్యో అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే కేశవ శైలజ లవ్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరు బాగా డీప్ గా అయితే లవ్ చేసుకుంటున్నారు. ఇంకంతే, లవ్ లో ఉంటే చెప్పనేవ్వలేదు కదా, 10 సార్లు అద్దం చూసుకుంటా, మేకప్ చేసుకుంటా, రెడీ అయిందే రెడీ అవుతా ఉంటాము. 24 గంటలు అద్దమే చూసుకోవాలనిపిస్తుంటుంది కదా, అట్లాగే అద్దం చూసుకుంటా ఉండేసరికి కన్నా వచ్చేసి కేశవాన్ని ఆట పట్టిస్తుంటాడు అనమాట. ఏమన్నా బుసు దగ్గరికి డేట్ వెళ్ళొచ్చావు కదా నువ్వా అని చెప్పి ఆట పట్టిస్తున్నసరికి రే నేను సంతాన్ రా అని చెప్పేసి కేశవ కూడా అంటుంటాడు. అప్పుడే అక్కడికి పెద్ది కూడా ఉంటాడు అక్కడే. బుస్సెవరు అని చెప్పి అడుగుతా ఉన్నాడు కన్నా తోటి. అంతలోపల ఒక ఆటో వచ్చింది. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆటో వస్తుంది. ఆటోలో నుంచి చక్రి మహాలక్ష్మి ఇద్దరు దిగుతారు. దానికి కేశవ ఉండంటాడు, ఏంటి పులి మేక కలిసిపోయా, బేసిక్ గా వీళ్ళిద్దరు కలవరే అని చెప్పేసరికి కన్నా ఉండేసి ఆ వదిన ఫేస్ లో చూడు ఎంత డల్ గా ఉందో వాళ్ళిద్దరి ఫేసుల్లో అని చెప్పి అంటాడు. ఇంకా ఈ అమ్మాయి అయితే గబగబ లోపలికి వచ్చేస్తుంది. అలాగే చక్రి కూడా లోపలికి వచ్చి అలా కూర్చుండిపోతాడు. ఇంకా ఈ అమ్మాయి తిన్న క్యారీర్ ఉంది కదా, టీయమ్మ అంటాడు మాధవ. వద్దులే అన్న, నేనే వద్దులే పెద్ద నేనే తీసుకెళ్తాను అంటుంది. టీయమ్మను తాగుతా ఉంటే వద్దులే పెద్ది, నేను ఏకంగా డిన్నరే చేసేస్తాను అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. ఎందుకు ఇంత డల్గా ఉంది అనేసి అర్థం కాదు. దానికి అడుగుతాడు అనమాట, ఎవరు కేశవ వాళ్ళు అడుగుతారు, మీ ఇద్దరికి ఏమన్నా గొడవ ఏమన్నా పడిందా అని చెప్పి కేశవ గాని కన్నా గాని వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పడప్పుడు ఏం సమాధానం చెప్పడు. అంతా మాధవ్ అంటే ఏం తలనొప్పిగా ఉందా అనేసరికి కేశవ అంటే అది తల ఉన్న వాళ్ళకి నొప్పి కానీ అతనికి ఏం తల ఉండదు కదా అని చెప్పేసి ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ పాపం ఆయన కూడా తను డల్గానే ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చి పెద్ది అని పిలుస్తుంది. ఎందుకంటే రేపు మా ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు, ఎందుకంటే మనది హెరిటేజ్ హౌస్ కదా, ఎలా ఉంది అన్ని తెలుసుకోవడానికి వస్తున్నారు అనేసరికి ఇంకా మాధవ ఉండేసి ఎంతమంది వస్తున్నారో చెప్పు, అందరికీ నేను వంట చేసేస్తాను అంటే అదేమి వద్దులే అంటే పర్లేదమ్మంటే పోనీ కనీసం టీ అన్నా ఇస్తానంటే సరేలే అదంతా కష్టమేం పడలేదు, మీరేం వంట అయితే చేయనవసరం లేదు అని చెప్పి చెప్తుంది. అయినా సరే ఇంకా ఉదయాన్నే లేచి అంతా క్లీన్ అయితే చేసుకోవాలి కదా. వీళ్ళంటారు అయినా ఎందుకు మీ పరువు మీరే పోగొట్టుకుంటారు మీరు అని చెప్పేసి అంటే ఎవరితోటి కయ్యమ్మాయి తోటి శైలాన్ వస్తుంది. ఇప్పుడు మహాలక్ష్మి తోటి అంటారనమాట, ఎందుకు ఈ ఇల్లు చూస్తే మీకు వాల్యూ ఇవ్వరు అనేసరికి పెద్దితో అంటుంది, వాళ్ళేం అలా అనుకోరలే పెద్ది, మన ఇల్లు చూసారు అనుకునే వాళ్ళు కాదు అంటుంది. ఇంకా ఇతను అనుకుంటాడు, నాతో ఏమో డైవర్స్ కావాలని చెప్పి అడుగుతుంది, పెద్దితో ఏమో మన ఇల్లే అంటుంది, నువ్వు నాకు అర్థం కావమ్మో అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా నైట్ అయితే అందరూ పడుకుంటారు. కేశవ ఏమో ఆ అమ్మాయితో చాట్ చేసుకుంటా ఉంటాడు, ఇతను పడుకో ఉంటాడు. కన్నా వచ్చి ఫోన్ లాక్కోవాలని చూస్తాడు. అది ఎందుకంటే పెద్ది ఉండేసి రేపు అందరూ వస్తారు కదా, టైం పెట్టు, ఇల్లంతా కొంచెం క్లీన్ చేయాలి కదా అంటే కన్నా ఉండి నేను కూడా హెల్ప్ చేస్తానులే అన్న ఉద్దేశంతో చెప్తాడు. సరే టైం పెట్టాలి కదా అనేసి టీటీ మొబైల్ ఇవ్వు, సరే టైం పెడతాను అనేసరికి కేశవ ఇవ్వను, నేను ఇవ్వను నా మొబైల్, నేనే టైం పెడతాను అనేసరికి కన్నా ఉండేసి చక్కెర తోటి చూసా కేశవ నా మొబైల్ ఇవ్వడం లేదు అనేసరికి ఏమోరా నాకు తెలియదు, నా బతికే ఎటుపోయిందో అర్థం కావట్లేదు అనేసరికి పాపం ఇంక అందరూ లేచి కూర్చుంటారు. ఏమైంది చెప్పు అనేసరికి ఏం కాలేదు, ఇందాక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము, ఏదో మాట్లాడుతుంది అనుకుంటే నాకు విడాకులు కావాలని అడిగింది అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఏంటి విడాకులు, డైవర్సా అంటే అవును, మీ ముగ్గురు అడిగినా కూడా ఆన్సర్ ఇదే, అమ్మాయి అయితే విడాకులు అడుగుతా ఉంది అనేసరికి ఈ కన్నా అందరిది ఒక మాట అయితే ఇంది ఒకటి, అయ్యో అంటే వదిన ఇక్కడ లేకుండా పోతుందా అని చెప్పి అనేసరికి ఇంకా పెద్ద కూడా ఉండేసి అదొకటే కారణమై ఉండదు, మొన్న నువ్వు బిహేవ్ చేసావు కదా అది కూడా ఒక కారణమై ఉంటుంది అంటే చక్రి ఉండి అవును అది కూడా ఒక కారణమే, అక్కడ తీసుకెళ్లి విడాకులు కావాలని చెప్పి అడుగుతా ఉంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయినా సరే నా ప్రేమను నిరూపించుకునేటట్టు చేస్తాను, ఇంకొక 6 నెలలు ఉంది కదా వ్యాలంటైన్స్ డేకి, అంటే ఇది జూలై కదా, జూలై ఇప్పుడు జూలై అంటే ఇంక 6 months వేసుకున్నాడు అనమాట. ఆ 6 months లోపల తన చేత నువ్వే నా హస్బెండ్ అని చెప్పేటట్టు నేను చేసుకుంటాను నేను అని చెప్పేసరికి ఈ నిజంగానే వీడికైతే పిచ్చి పట్టింది అనుకుంటారు వాళ్ళు. ఆ మాట చెప్పి పడుకుంటారు. ఇంకా కన్నా దిగులు పడుతుంటాడు, అయ్యో ఆమె అయితే రాదా అని చెప్పి ఉండదా అని చెప్పి దిగులు పడుతున్నసరికి దానికి కసరతాడు అనమాట. చక్రి కోపం వచ్చి నేను పోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి మాత్రం ఇంట్లో ఉండాలి అంతే కదా అని చెప్పి కన్నానే కసురుతాడు. ఇంకా అలా కసరాడు కదా అలా పడుకో అనేసరికి మళ్ళీ చక్రికి తమ్ముడు అంటే ఇష్టమే ఉంది, లేచి ఏమనుకోవాకు కన్నా, నువ్వు ఎలా అయితే ఉండు మీ వదిలి ఇక్కడి నుంచి పోకుండా చేస్తారు అంతే కదా,
ఇందాక కసరాను ఏమనుకోబాక అంటే ఊ అని చెప్పేసి అంటాడు. ఇంకా అలాగే పడుకుంటాడు. తెల్లారుతుంది. తెల్లారితే మొత్తం క్లీన్ అయితే చేస్తా ఉంటారు. ఇంకా పెద్ద వాళ్ళంతా క్లీన్ చేస్తుంటారు. అప్పుడే వాళ్ళైతే దిగుతారనమాట వస్తే. అంతకుముందు వీళ్ళు అడుగుతూ అంటారు, ఆల్రెడీ రాత్రి చెప్పింది కదా మహాలక్ష్మి వాళ్ళు వస్తారు అని చెప్పేసి. ఉదయం క్లీన్ చేస్తున్నప్పుడు ఏంటి అన్నా ఇల్లు ఇంత బాగుంది, నీకేమన్నా సంబంధం వచ్చిందా అని చక్రి అడుగుతాడు. నీకోసం గాయత్రి వస్తున్నారా అనేసరికి ఏంట్రా అలా పెళ్ళైన అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నావు అంటే ఓకే ఓకే సారీ అంటాడు. ఆల్రెడీ చెప్పింది కదా మళ్ళీ ఉదయం లేచి ఎందుకు అంత షాక్ అయ్యి అడగడమా అన్నట్టయితే నాకు అనిపించింది. లేదు మా మహాలక్ష్మి వాళ్ళ ఆఫీసులో వాళ్ళు వస్తున్నారు కదా అందుకే అని చెప్పేసరికి అందులోపల బయట నుంచి దిగుతారంటే అతను చూసి ఇతను అబ్బో ఏంటి ఇంత స్మార్ట్ గా బాగున్నాడు. చక్రి కంటే అతనే నాకైతే అతనే నచ్చాడు. చాలా బాగున్నాడు మనిషి వాళ్ళ విక్కీ చూసి అబ్బో ఏంటి ఇంత స్మార్ట్ గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళైతే లోపలికి వస్తున్నప్పుడు పెద్ద ఉండేంతటి నమస్కారం అంటే వద్దు, నాకు నమస్కారం పెట్టద్దు, నన్ను ఒక హలో అంటే చాలు అనేసరికి చక్రివి హలో అని షేక్ హ్యాండ్ ఇవ్వదు తను ఇవ్వడు. మహాలక్ష్మి అతను లక్కీ అంటాడు కదా, లక్కీ ఇతనే కదా మన ఆఫీస్ దగ్గర వచ్చి కొడతా తిడతా అదంతా అన్నాడు అతనంటే అవును అతనే అని చెప్పని అంటుంది. అనేసరికి కేశవ వాళ్ళు ఉండేసి అరిచే కుక్క కరవదలే అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఇంకా సరదాగా ఆయన కూడా నవ్వుకుంటారు. ఇంకా ఇంటి లోపలికి వచ్చి అంతా చూస్తారనమాట. ఇంకా పెద్ద కూడా వచ్చేసి 120 సంవత్సరాలు అయింది ఈ ఇల్లు కట్టి. మాది కూడా హెరిటేజ్ హౌస్, మాది కూడా మట్టి గోడలు, అవసరమైతే మా ఇల్లు కూడా వచ్చి చెట్టగట్టామా అనేసి ఎలా ఉందా ఏంటా అని చూసుకుంటా ఉంటారు. ఇక్కడేమో వీడి చక్రికి అయితే ఒళ్ళు మండిపోతా ఉంటుంది. లక్కీ అంటా ఉన్నాడు కదా, నా వైఫ్ నేను లక్కీ అంటావు అని చెప్పి అతనికి ఎంత ఒక్కపోతాం ఎంత కుళ్ళుకుంటా ఉన్నాడో అంత కుళ్ళుకుంటా ఉంటాడు అనమాట చక్రి. ఇంకా పెద్ద వచ్చేసి టీ ఇస్తాడు. అబ్బా మహాలక్ష్మి చాలా అదృష్టవంతురాలు, ఇంత మంచి టీ తాగుతా ఉందా అని చెప్పేసి అన్ని మీ టీ చాలా బాగుంటుంది అని చెప్పేసి అతను కూడా అంటాడు. అలాగే మీ వంటలు బాగుంటాయని చెప్పేసి తన పక్కన అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి చెప్పింది, ఈసారి వంట చేసేటప్పుడు కొంచెం ఎక్కువే పంపించండి నేను కూడా తింటాను అని చెప్పేసరికి పెద్ద అలాగే నేను చేస్తానులే అంటాడు. చూసావా టేస్ట్ గా వంట చేస్తే ఎవరికైనా నచ్చుతుంది. పిచ్చిగా వంట చేసుకోకుండా టేస్ట్ గా చేస్తేనే ఎంత బాగా తినాలనిపిస్తుంది. ఎంత లక్షాధికారులైనా సరే 4 రాళ్ళు సంపాదించుకున్న తిండి కోసమే కదా, అది టేస్ట్ గా తినాలి కదా, కొంచెం తిన్నా సరే టేస్ట్ గా తింటే బాగుంటుంది నా అభిప్రాయము. ఇంకా అతను చేస్తానులే అని చెప్పేసి ఇతనికేమో ఒళ్ళు మండుతా ఉంటుంది. సరే ఇంతకీ ఇతను ఎవరు చెప్పలేదు అని చెప్పేసి ఆ మహాలక్ష్మిని అడిగితే నాకు కజిన్ అవుతాడు అని చెప్పేసరికి ఇతను కజిన్ అంటే ఏంటి అన్న తమ్ముడు అవుతారా అని అనుకున్నట్టున్నాడు ఎవరు చక్రి. వీళ్ళైతే నవ్వుకుంటా ఉంటారు, కేశవ కన్నా నవ్వుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళు బయటకు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత చక్రి వచ్చేసి పెద్దతో అంటాడు, నన్ను కజిన్ అని చెప్తే నువ్వేంటన్నా కామ్గున్నావు అనేసరికి కన్నా ఉండేసి బావలనైనా సరే కజిన్ అని అంటారంటే ఓ అలాగా అని చెప్పంటారు. ఇంకా వాళ్ళైతే వెళ్తా ఉంటారు. భోంచేసుకోండి అని చెప్తాడు పెద్ద. వద్దు అది అటు ఇటు కాని టైం కదా ఇప్పుడు వద్దు, మేము మళ్ళీ మా లక్కీతో వస్తాము అని చెప్పేసరికి వీడికి మండుతా ఉంటుంది. లక్కీ అనేసరికి వస్తానని చెప్పి అతనైతే చెప్తాడు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు. డోర్ కూడా తీస్తాడు తెలుసా చక్రి. మహాలక్ష్మి కార్ ఎక్కుతుందని వాళ్ళ అసిస్టెంట్ ఎక్కుతుంది, అతనితో పాటు పనిచేస్తుంది ఇంకొక అమ్మాయి ఎక్కుతుంది, కానీ మహాలక్ష్మి ముందు సీట్ లో కూర్చుంటుంది. ఇక కేశవ కన్న అయితే పక్క నవ్వుకుంటారు. మళ్ళీ అతను ఇంట్లోకి వచ్చేసి చూసావా ఆ అమ్మాయిని పేరు కట్ చేసి ఇంగ్లీష్ లో లక్కీ అని పిలుస్తున్నాడు. నాకైతే ఒళ్ళు మండుతున్నది. అయినా నేను నల్లగా ఉన్నంత మాత్రాన బాగున్నా, అతను తెల్లగా ఏం బాగున్నాడు అని చెప్పేసి అనేసరికి పెద్ద ఉండేసి ఎవరి అందం వాళ్ళది ఇప్పుడు ఏమైంది అని చెప్పి అడుగుతాడు. అలాగే కన్నా కూడా ఉండేసి అతను ఇంకా స్మార్ట్ గా ఉన్నాడు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటారు అనమాట. సరే ఏది ఏమైనా చూడండి, నేను ఈ 6 నెలల్లో మహాలక్ష్మి చేత నువ్వే నా హస్బెండ్ అని చెప్పి చెప్పించుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా కట్ చేస్తే కేశవ లవర్ ఉంది కదా శైలు, వాళ్ళనైతే చూపిస్తారు. ఆ అమ్మాయి ఇతను ఎప్పుడు ఎలా దూకుంటా వచ్చాడో ఆ అమ్మాయి కూడా సరదాగా పాట పాడుకుంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి ఆగవే ఎందుకు అంత హుషారుగా ఉన్నా, ఎప్పుడు చిటపట్లు ఆడుతూ ఉంటావు అని అడుగుతుంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నేను ఇలాగే ఉంటాను అనేసరికి వాళ్ళ నాన్న చూశాడు కదా ఈ అమ్మాయి హగ్ చేసుకోపోయింది, అది వాళ్ళ నాన్న అడగదామా వద్దా, ఒకవేళ నిజం తెలిస్తే ఆ అమ్మాయి భయపడి మాపేస్తుంది అని చెప్పి ఫీల్ అవుతుంది. అదే నిజం ఇప్పుడు మనము వాళ్ళని లవ్వర్తో అతను ఎందుకు తిరుగుతున్నావు అంటే వాళ్ళకి ఇంకా నా ఇష్టం నేను తిరుగుతా అని అంటారు. అది స్మూత్ గా డీల్ చేయాలా దాన్ని, ఆ ఉద్దేశంతో ఆయన కొంచెం మెచ్యూర్ గానే ఆలోచిస్తాడు. ఎలా అడగాల అనుకుంటా ఉంటాడు. అప్పటికి అడుగుతాడు, ఏమ్మా ఎక్కడికి పోయినావు అంటే ఇట్లా ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాను నేను అంటే, ఎవరమ్మా వాళ్ళతో ఎక్కడికైనా తిరిగావా ఎక్కడికైనా వెళ్ళా అంటే, అతనితో కాదు మామూలుగా ఫ్రెండ్ తో పోయావంటే లేదు మా ఫ్రెండ్స్ అంతా బాగా డబ్బున్నోళ్ళు
వాళ్ళతో నేను ఎక్కడికి పోలేదు, కాలేజీలోనే ఉన్నాను అనేసి అని. ఎందుకు నాన్న అడుగుతున్నావు, ఎప్పుడు లేనిది అనేసరికి ఏమీ లేదులేమ్మా నువ్వు పో అని చెప్పి అంటాడు. అతనితో ఎందుకు తిరుగుతున్నావా అని చెప్పి అతను అడగాలి అనుకుంటాడు కానీ వాళ్ళ నాన్న అడగడు. ఎందుకంటే అడిగితే ఇప్పుడు అవును నా ఇష్టం అని అంటారు కదా అనేసి అడగడు. ఎట్లా అడగాల అనుకుంటుంటాడు. ఈ అమ్మాయి కూడా అదేంటి నాన్న ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా అడిగాడు, ఒకవేళ కేశవతో వెళ్ళింది ఏమన్నా చూసాడా అని అనుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఈ కేశవ షాప్ దగ్గరకైతే వస్తుంది. ఎవరు, మీ అమ్మాయి శైల వస్తుంది. వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, బిర్యానీ చేయమంటే చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నసరికి, సరే నేను తెచ్చిపెట్టమంటావా బిర్యానీ అంటే, పర్లేదులే నేను తిన్నానులే అని చెప్పి అంటుంది. అయినా కూడా ఎందుకు అయితే మూతట పెట్టుకోన్నావు నవ్వు అంటే, నాకు నవ్వు రావడం లేదు అంటే, సరే నేను నవ్వు తెప్పిస్తానని చెప్పేసి చెక్కిలిగిలి పెడతా ఉంటాడు కేశవ అమ్మాయికి. అందరూ వాళ్ళ నాన్న చూస్తాడు, వచ్చి శైలు అని చెప్పి పిలుస్తాడు. వెళ్తుంది. వెళ్ళేసరికి నేను ఇది ఇద్దరు తిరుగుతున్నావని ఇక్కడ దాకా వచ్చాను, నీకు ఎవరు దొరకలేదా, ఇతను మెకానిక్ కనిపించాడా నీకు అని చెప్పేసి అంటే, లేదు నా ఫ్రెండ్ వచ్చింది ఇక్కడ రిపేర్ చేయించుకుంటున్నాము, ఆమె టెస్ట్ డ్రైవింగ్ కి పోయింది అని చెప్పేసి అంటుంది. ఎక్కడ ఉండి నేను ఫోన్ చేస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, ల్యాబ్ లో ఉంది పిలవమంటారా అంటే, వద్దులే అమ్మ అని చెప్పి ఈడ్స్ ఒకటి ఇస్తాడు వాళ్ళ నాయన. ఇచ్చి మీ అమ్మ చెప్తానే ఉంది మోసం చేస్తారు అనేసి, నువ్వు ఈ విధంగా నువ్వు చేస్తున్నావా, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను నీతోటి, నువ్వు ఇట్లా తిరుగుతున్నావా అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అమ్మాయిని తిడతాడు. పద ఇంటికి అని చెప్పి అడిగేసరికి అప్పటికే చుట్టుపక్కలంతా మూగి ఉంటారు. పద ఇంటికి అంటే, నేను రాను నాన్న మీరు వెళ్ళండి అంటుంది. వస్తావా రావా అంటే, నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా కేశవతో అంటాడు, మా అమ్మాయిని నువ్వు వల్ల వేసుకున్నావా, ఉండు నీ అంతు తేలస్తాను ఉండు అని చెప్పేసి వాళ్ళ నాన్న కేశవాని కూడా తిడతాడనమాట. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు, మహాలక్ష్మి పెద్దతో మీ ఇద్దరము లాయర్ దగ్గరికి వెళ్తున్నాము, డైవర్స్ తీసుకుంటున్నాము అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అమ్మాయి డైవర్స్ తీసుకుంటుందా లేదా అనేది తమిళ్లో చూసుంటారు కదా, వాళ్ళైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.